విజయం సాధిస్తామన్నటువంటి లీడ్లోనే ఉన్నారు. రైట్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 3 రౌండ్లలో కూడా ఇక ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లో సైతం ఆధిక్యంలో ఉన్నాడు. చివరి రౌండ్ వరకు ఇలానే కంటిన్యూ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు ఆపలేరు. కానీ మరి చివరి రౌండ్ వరకే ఏం జరగబోతుంది? అసలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? రైట్, ఒకసారి చెనగాని దయాకర్ గారు ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దయాకర్ గారు, మీరు చూస్తున్నారు లైవ్ అప్డేట్స్, ఏమనిపిస్తుంది? మీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉందా? అది 100కు 100% అండి. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోని జూబ్లీస్ లో గెలవబోతున్నా అనేది సర్వేల కంటే ముందే అక్కడ ఉన్నటువంటి శ్రేణులతో పాటు మేము ఎప్పుడూ డిసైడ్ అయింది ఈ తీర్పు అనేది. కాబట్టి ఇవాళ 1,94,631 ఓటర్స్ ఎవరైతే మనకు తీర్పు ఇవ్వబోతున్నారో దాంట్లో ఇప్పటికి మనకు 3,000 పైసలకు మనకు మెజార్టీలో రాబోతా ఉంది. అప్పటికి 3 రౌండ్లలో కూడా మనం ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంది. దాదాపు ఇవాళ మేము అంచనా చేసుకునేది ఈ రౌండ్లలో వచ్చే ఆధిక్యాన్ని బట్టి దాదాపు ఒక 10 నుంచి 20,000 మెజార్టీలో మేము గెలవబోతున్నాం అనేది మాకు ఒక విశ్వాసం కలుగుతా ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఒక అద్భుతమైన తీర్పుని, ధర్మానికి న్యాయానికి ఒక సమర్థవంతమైనటువంటి యువకుడికి ప్రజాపాలనకు పట్టం కట్టారు. మేము వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉప ఎన్నికలంటే డబ్బులతోని, అధికారులతోని, మదంతోని అనేక రకాల ఇబ్బందులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి గెలిచారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించుకొని ఇవాళ మనం ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవి ప్రజలు ప్రభుత్వం పైన విశ్వాసం కావచ్చు, అభ్యర్థి పైన విశ్వాసం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చినాయి అనేది కూడా మేము చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థి పైన కావచ్చు, ముఖ్యమంత్రి గారి పైన కావచ్చు, ప్రజాపాలన పై అనేక రకాల విష ప్రచారాలు చేసినా, ఇవాళ అనేక తప్పుడు కథనాలు ఇవాళ వాళ్ళు ప్రచారం చేసినా కూడా ప్రజలు తిప్పి కొట్టారు. ప్రజలు ధర్మం వైపు ఉన్నారు, ప్రజాపాలన వైపు ఉన్నారు. ప్రభుత్వం ఉంటే మాకు విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా, ప్రభుత్వం ద్వారా మాకు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరుగుతుందనే ఒక ప్రధానమైన ప్రగాఢమైన విశ్వాసంతో ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం. 4 నెలలుగా ఇవాళ దాదాపు 6 డివిజన్లలో 2 డివిజన్లకు ఒక మంత్రి లాగా విభజించుకొని క్షేత్ర స్థాయిలో సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం 150 కోట్లతో 4 నుంచి 5 నెలలుగా మంత్రులు తీవ్రంగా శ్రమించి అక్కడ ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు అభివృద్ధి జరగని దాదాపు 5 నెలల్లోనే ఇలా అభివృద్ధిని మనం నిరూపించుకోగలిగాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపుతా ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం ముందంజలో పెద్దపీట వేయాలని ఆలోచన చేస్తా ఉంది. ఈ రోజు పెద్దమ్మ తల్లి సాక్షిగా ప్రజా ప్రభుత్వం రాబోయే 2028లో ఇదే ఫలితాలు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పునరావృతం కాబోతా ఉన్నాయి. ఇవాళ మేము 60 సీట్లతో గెలవచ్చు, కానీ 2028లో 100 సీట్లు ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ప్రజల మద్దతుతోని, ప్రజల విశ్వాసంతోని గెలవబోతుంది. ఇదే సంకేతాలు భవిష్యత్తులో కూడా ఉంటాయనే విశ్వాసాన్ని మాకు కలుగుతా ఉంది. మేము కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ మేము సమర్థంగా క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి పౌరుడికి అందేలా, ప్రతి ఉన్నటువంటి ఎవరైతే సంక్షేమ పథకాలు ఉన్నారో వాళ్ళందరికీ చేరేలా నిరంతరం ఒక ప్రక్రియ జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రాక్షసుడిలాగా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చెనగాని దయాకర్ గారు. మరొక కాల్ తీసుకుంటున్నామండి, అనంతరం మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సీనియర్ జర్నలిస్టు దాసరి శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. 3 రౌండ్లో కూడా ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది, జూబ్లీహిల్స్లో ఎవరు గెలవబోతున్నారు అది. సో ఒకసారి జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్టు దాసరి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ చూస్తూ ఉంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు ఏమనిపిస్తుంది? 3 రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నారు, మీ ఒపీనియన్ ఏంటి? శ్రీశైలం ప్రస్తుతము షేక్పేట డివిజన్ సంబంధించినటువంటి 2 రౌండ్లు పూర్తి, 3 రౌండ్లు పూర్తయ్యడం మనకు తెలుస్తా ఉంది. అయితే షేక్పేట డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం రావాలని కొంచెం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా బలంగా ఉన్నారు. ఆ షేక్పేట ఫలితం ఒకటి
ఫలితంతో మేము బయటపడతామని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారు. మెయిన్ గా 2 డివిజన్లు షేక్పేట అండ్ బోరబండ. అయితే షేక్పేట డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి కొంత వెనుకజలో ఉండటం అర్థమవుతుంది. సో దీంతో పాటు ఫలితం ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది కాబట్టి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కొంత 1000 ఓట్లతో లీడ్ లో ఉన్నట్టు తెలుసు 2 రౌండ్లు పూర్తి చేసరికి. సో 3వ రౌండ్ ఫలితం కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అన్ని రౌండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే బోరబండలో కనుక ఒకవేళ భారీగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పోలైతే మాత్రం అది యూసఫ్ కూడా ఫలితం యూసఫ్ కూడా వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు మీరు అన్నట్టు బోరబండ మీదనే కొత్త బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది అన్నట్టు ఒక చర్చ కూడా గతంలో జరిగింది. బట్ ఎక్కడ బీఆర్ఎస్ తగ్గినట్టు కనిపించట్లేదు. చాలా తక్కువ ఓట్లతో మాత్రమే వెనుకంజలో ఉంది. బట్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాగా పోటీ ఇస్తుంది. సో చివరి 2-3 రౌండ్లలో ఏమైనా అటు ఇటుగా బీఆర్ఎస్ లీడ్ వచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఆ ఛాన్స్ అయితే కనబడతలేదు. ఎందుకు అంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నటువంటి షేక్పేటలోనే కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది. అంటే మిగతా ఇప్పుడు యూసఫ్ కూడా కానీ, బోరబండ కానీ, సోమాజిగూడ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, రహమత్ నగర్ కానీ ఈ వీటిలో కనుక కౌంటింగ్ స్టార్ట్ అయితే మాత్రం 1 సైడెడ్ గా పోలింగ్ జరిగేట్టుగా మనకు కొంత ట్రెండ్స్ అర్థమైనాయి. సో దాంతో పాటు మెయిన్ గా షేక్పేట బోరబండ ఫలితాన్ని డిసైడ్ చేసేది. అంటే ఆధిక్యము కాంగ్రెస్ కుంటుందా బీఆర్ఎస్ కుంటుందా అని డిసైడ్ చేసేది. సో ఇక్కడ ప్రధానంగా షేక్పేటలో ఎందుకంటే కాబట్టి మిగతా దాంట్లో కూడా ట్రెండ్ ఇట్లే కొనసాగే అవకాశం కనబడుతుంది. 10 రౌండ్లలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఫైనల్ ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఇక బీజేపీ పార్టీ బలమైనటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రచారంలో పాల్గొన్న పట్టుమని 10,000 ఓట్లు కూడా సొంతం చేసుకోలేదు బీజేపీ పార్టీ ఇప్పటి వరకు జరిగినటువంటి 3 నుంచి 4 రౌండ్లలో. బట్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 30,000కు పైగా ఓట్లను సొంతం చేసుకున్నాయి. బీజేపీ పరిస్థితి 3 అంజులో ఉండే అవకాశం ఉందా? నిజంగానే థర్డ్ ప్లేస్కి పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? థర్డ్ ప్లేస్ కాదు, యాక్చువల్గా డిపాజిట్ కూడా రాదేమో అనేటువంటి అనుమానం అయితే కలుగుతా ఉంది. ఎందుకు అంటే షేక్పేటలో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి, సెకండ్ ప్లేస్ బీజేపీ ఉండాలి. కానీ అక్కడ కంప్లీట్ గా వాళ్ళ ఓట్లు చూస్తుంటే 340 ఓట్లు ఉన్నట్టు కనబడతాం, వాళ్ళ రిజిస్టర్ కనబడుతా ఉంది. సో దీంతో చూస్తా ఉంటే 100% బీజేపీకి డిపాజిట్ రాదు ఒకటి. రెండో విషయం ఏంటంటే అసలు గతంలో జరిగిన ఉప ఎన్నికలు చూసినట్లయితే ఇటు హుజరాబాద్ గానీ, గజ్వేల్ గానీ, మునుగోడు గానీ, ఈవెన్ నాగార్జునసాగర్ లో కూడా బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. స్థానికంగా ఉండేటువంటి అప్పుడు బండి సంజయ్ ఇలాంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ లాంటి నాయకులు కావచ్చు, రఘునందన్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కాకుండా సెంట్రల్ ఫ్రంట్ నాయకులు వచ్చి ప్రచారం చేసారు గత ఉప ఎన్నికల్లో. కానీ ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం కిషన్ రెడ్డి తప్ప, బండి సంజయ్ లాస్ట్ 3 రోజుల ముందు రావడం జరిగింది. కిషన్ రెడ్డి తప్ప ఈవెన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాఖలాలు లేవు. ఏదో మొక్కుబడిగా వచ్చినట్టు కనబడుతుంది తప్ప దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు, మేము జూబ్లీస్ లో చేతులు వచ్చేసి చెప్పి ముందే డిసైడ్ అయిపోయి మొత్తానికి అయితే ఎన్నికల్లో ప్రచారాలు కూడా చాలా వెనుకబడ్డారు. సో ప్రజలు డిసైడ్ అయిపోతారు. ప్రచారం గట్టిగా ఉంటే ప్రజలు కొంత బీజేపీ చూసే వాళ్ళేమో, కానీ ప్రచారం లేకపోవడం వల్ల ఇద్దరి మధ్యనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే ఉంది. సో దీంతో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు అనేది చాలా స్పష్టంగా రేవంత్ చెప్పిండు. ఇప్పుడు ట్రేస్ కూడా చూస్తా ఉంటే అదే అర్థమవుతుంది మనకి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక సీనియర్ జర్నలిస్ట్ దాసరి శ్రీనివాస్ కూడా అదే క్లారిటీ ఇస్తున్నాడు. థర్డ్ పొజిషన్ కాదు, డిపాజిట్లు కూడా దక్కే ఛాన్స్ కనబట్టలేదు బీజేపీ పార్టీకి అంటూ. చూద్దాం ఏం జరగబోతుంది, జూబ్లీహిల్స్ ఓచర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అది. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది ఓవరాల్గా జూబ్లీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాము. రౌండ్ టు రౌండ్ చాలా ఇక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు ఇటు మూసెంతో పాటు రాధాకృష్ణ అండ్ సురేష్ అయితే సిద్ధంగా ఉన్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ఒక్కసారి రాధాకృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ కరెస్పాండెంట్ అనాలిసిస్ చేయబోతున్నారు. బెట్టింగ్ రాయల్ టెన్షన్ నిజమేనా, మరి ఏం జరగబోతుంది, నిజంగానే మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద బెట్టింగ్లు ఏమైనా కట్టారా, లేకపోతే అభ్యర్థులు నిజంగా ఆశాజనకంగా ఉన్నారా, ఇప్పటికైనా గెలుస్తామని, లేకపోతే నిరాశతో ఏమైనా బాధపడుతున్నారా, కార్యకర్తలు అన్ని రకాల ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేసుకున్నారా, ఏం జరుగుతోబోతుంది అనేది మా సీనియర్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ గారు జాయిన్ అయ్యారు. తొలివేలతో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రాధాకృష్ణ గారు, అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఓవరాల్గా? తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు ప్రధానంగా ఈ లైవ్ అప్డేట్స్నే చూస్తున్నారు. ఏమనుకుంటున్నారు, అసలు ఓవరాల్ ఒపీనియన్ ఏంటి, అసలు ఈ జూబ్లీహిల్స్ కౌంటింగ్ మూడ్ ఎలా ఉంది? పడుతున్నాయి విజయ తీరాల వైపు
ఇప్పుడు నవీన్ యాదవ్ నడుస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అదే కనిపిస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ బ్యాంక్తో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఆది నుంచి కూడా చూసుకుంటే కనుక ఉదయం 8 గంటల నుంచి చూసుకుంటే కనుక కాంగ్రెస్కి అయితే మంచి వైబ్ అయితే ఉంది. ఓవరాల్గా 4 లక్షలు పైబడి ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో ఖచ్చితంగా 50% కూడా పోలే ఉన్నటువంటి ఓట్ శాతం కనుక మనం చూసుకుంటే కనుక ఎక్కడ అంటే చాలామంది సెఫాలజిస్టులు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గిందో ఖచ్చితంగా ఇది ఒక అధికార పార్టీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనేటువంటి సందర్భం అయితే అనేక పర్యాయాలు పొలిటికల్గా మనం చూసుకుంటే కనుక అవే నిజమవుతూ వస్తున్నాయి. ఈసారి కూడా అదే నిజమవబోతుంది అని అంటే కనుక ఖచ్చితంగా. సో మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే అధినేతగా ఉన్నారో ఎక్కడ కూడా ఆయన ప్రచార పర్వంలో కానరాకపోవడం కూడా అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్గా బీఆర్ఎస్కి చెప్తున్నారు. సో మాగంటి సునీత గెలుపుకి ముందుండి నడిపించాల్సినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ కూడా ప్రచారంలో కనిపించకపోవడం, మరొక వైపు ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తనతో పాటు తన సహచర మంత్రివర్గాన్ని సైతం రంగంలోకి దింపి నవీన్ యాదవ్ గెలుపుకి కృషి చేసేలాగా ఆయన తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, ఏవైనా కావచ్చు, తన భుజస్కంధాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకున్నారని అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అదే అనిపిస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే కనుక పోస్టల్ బ్యాలెట్ ఓట్ బ్యాంక్తో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ నవీన్ యాదవ్ గెలుపు విజయావకాశాలకి మెండుగా ఉందనేటువంటి ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ రౌండ్ పూర్తయింది. థర్డ్ రౌండ్ పూర్తయిన వెంటనే ఆల్రెడీ ఆధిక్యంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మూడో రౌండ్లో బీఆర్ఎస్కి 201 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఒక షాకింగ్ పరిణామంగా మనం చెప్పక తప్పదు. మొదటి 2 రౌండ్లు కూడా చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే మూడో రౌండ్ విషయానికి వచ్చేసరికి 201 ఓట్ల ఆధిక్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే రైట్ రాధాకృష్ణ, మరొకసారి మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేద్దాం. మన మూసం శ్రీనివాస్ ఏదైతే ఇండోర్ స్టేడియం నుంచి కౌంటింగ్ సెంటర్ నుంచి అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మూషంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూషం శ్రీనివాస్ లైవ్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఒకసారి మూషంతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు రౌండ్ టు రౌండ్ అయితే చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉంది. బట్ మూడో రౌండ్కు మా రాధాకృష్ణ